Hi guys, welcome to our channel. It's me Crazy Chandra. మనది యూట్యూబ్ ఛానల్లో అన్ని రకాల వీడియోస్ వస్తాయన్నమాట. సో ఈరోజు వచ్చేసి మా మమ్మీ ఒక స్టవ్ మెకానిక్ అయ్యారనమాట. ఇంట్లో స్టవ్కి రెండింటికి సరిగ్గా మంట రావట్లేదు. సో మమ్మీ దాన్ని చూద్దాము అసలు ఏమైందని చెప్పేసి మమ్మీకి ఉన్న ఎక్స్పీరియన్స్ మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటుంది. సో మీరు కూడా చూసేయండి మమ్మీ ఎలా చేస్తుందో. నాకైతే టెన్షన్గానే ఉంది. సో చూద్దాం ఎలా చేస్తుందో మమ్మీ. సో మీరు కూడా చూసేయండి, మీకు కూడా ఎప్పటికప్పుడు యూజ్ అవుతుంది. ఇది మంట చాలా బాగానే వస్తుంది. అండ్ ఇది చిన్న స్టవ్, ఇది వచ్చేసి మంట సరిగ్గా రావట్లేదు. సో మీరు రెండింటికి డిఫరెన్స్ చూసుకోవచ్చు. రెండు హైలోనే ఉన్నాయన్నమాట. కాకపోతే ఇది ఇంకా హైలో పెట్టు. కాకపోతే ఈ రెండింటికి డిఫరెన్స్ చూసారా ఎలా ఉందో? సో చూడండి, దానికేమో అసలు ఎంత బాగా వస్తుందో మంట. సో దీనికి మాత్రం రావట్లేదు. సో చూద్దాం ఏమైందని. మనం రెగ్యులేటర్ దగ్గర బండ దగ్గర ఆపుకోవాలి. ఫస్ట్ ఆ పని చేయండి, ఖచ్చితంగా చేయాల్సిన పనే అన్నమాట అందరూ. సో లోపల ప్లేస్ కన్వీనియంట్గా లేదు వీడియో తీయడానికి. మాకు కన్వీనియంట్గా ఉంది కానీ వీడియో తీయడానికి లేదు. అందుకని ఏదైతే అదని చెప్పి బయటకి తీసుకొచ్చేసింది మమ్మీ స్టవ్. సో ఎలా చేస్తుందో చూద్దాం. ఇదిగోండి బయటకి తీసుకొచ్చింది. బర్నర్స్ అనేవి మనం తీసుకోవాలి. బయటకు తీసి అలా దాంట్లో నుంచి చూపి ఇక్కడ పెట్టు, పిన్నిస్ చూపి. సో మనం పిన్నిస్తో చేసుకో. ఫస్ట్ ఈ స్క్రూ అయితే మనం కూడా తీసుకోవాలా. తీస్తుంటే టప్ టప్ సౌండ్ వస్తుంది గైస్. ఇలా స్క్రూ ఓపెన్ చేసుకోవాలి. పడిన తర్వాత ఫైనల్గా వచ్చింది. మాకు ఎప్పుడు ఇంత టైం తీసుకోదు, మరి ఎందుకు ఈసారి తీసుకుంది. అది చిన్న స్టవ్, ఇది చిన్నది ఒక్కటే తీసినాం. చాలా మినిట్స్ తీసుకుంది అనమాట. దగ్గర ఒక 20 మినిట్స్ తీసుకుంది. నాకు ఎప్పుడు ఒక 3 to 5 మినిట్స్లో వచ్చేసిద్ది. మరేంటో ఈసారి ఇంత టైం తీసుకుంది. ఐ డోంట్ నో వై ఇట్ వాస్ టేక్ అన్నది. నా చేతులు చూసారు కదా, నేను మమ్మీకి హెల్ప్ చేశాను. ఇంకా నా చేతులు ఎలా అంటే మా అమ్మ చేతులు ఎలా ఉన్నాయి చూపిస్తాను. సో చూసారా తన చేతులు చూసారు ఎలా మసాయో. నా చేతులు చూడండి కొంచెం మసాయిని, అందుకే అల్లాడిపోతాను. సో మనం ఎలా అయితే పెట్టుకున్నామో, సో మరి ఎలా అయితే తీసామో మళ్ళీ అలాగే ఫిట్ చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ స్క్రూ ఉంటుంది కదా, స్క్రూ కనిపించిందా? సో ఆ స్క్రూని తీసేసిన తర్వాత మనం ఈ పైప్ని కొంచెం క్లీన్ అయితే చేసుకోవాలి పిన్నిస్తో. ఇలా మామూలుగా మనం గుచ్చినట్టు చేస్తే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎలా అయితే తీసామో అలాగే ఫిట్ చేసుకోవాలి. సో చూద్దాం మంట ఎలా వస్తుంది అన్నది. అండ్ అలా చేసిన తర్వాత ఇక్కడ ఇవి ఉన్నాయి కదా మనకి చిన్నగా, ఐ మీన్ డాట్స్లా ఉన్నాయి కదా, దాంట్లో కూడా పిన్నిస్ పెట్టి నార్మల్గా ఇలా గుచ్చాలన్నమాట. సో దాంట్లో ఉన్న మట్టి అంతా సరే వచ్చేస్తుంది. దానివల్ల కూడా బ్లాక్ అయ్యి మనకి ఒక్కొక్కసారి మంట రాకపోవచ్చు. సో చూడండి, మనం ఫస్ట్ ఇది పెద్ద పొయ్యి అనమాట. మమ్మీ ఇది పెద్ద పొయ్యే కదా, చూడండి మీకు సర్కిల్తో సహా నేను చూపిస్తున్నాను. ఆ సర్కిల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది పెద్ద పొయ్యి అనమాట. సో మంట అయితే బాగా వస్తుంది కదా ఫస్ట్ వచ్చినట్లుగానే. సో ఇదైతే చిన్న పొయ్య, ఇది బాగా వస్తుంది అనమాట మంట. సో చూడండి చిన్న పొయ్య బాగా వస్తుంది, రెండు పొయ్యలు. సో గైస్ మేమైతే మా ఓన్గా ఇంట్లోనే స్టవ్ బాగు చేసుకున్నాం అనమాట. ఇదే మీరు బయట చేయించుకున్నారనుకోండి ఈజీగా 2 to 250 రూపీస్ తీసుకోవచ్చు అనమాట మీ దగ్గర. కానీ మనం ఇంట్లోనే నీడిల్ కానీ లేదంటే పిన్నిస్ కానీ ఉంటే చాలు. నీడిల్ గుండె సూదైనా అలాంటివైనా పర్లేదు. మీరు జస్ట్ ఏం చేయాలంటే ఆ పైప్ దగ్గర అలా పొడవాలన్నమాట. అది దాంట్లో ఉండే డస్ట్ అంతా వచ్చేస్తుంది. అండ్ అలాగే మన స్టవ్ మీద అవి ఉంటాయి కదా బర్నర్స్,
దాని లోపల కూడా ఏదైనా ఇంత మనం కుక్ చేసేటప్పుడు ఏదైనా వెళ్తే కనుక అది కూడా అలా దాని లోపల ఇరుక్కుపోయి మనం మంట కానీ బయటకు అయితే రాదనమాట. సో అక్కడ కూడా కొంచెం మనం ఇలా పొడుచుకున్నామంటే చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. మీరే చూసారు డిఫరెన్స్. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్.